వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కోర్టుల ప్రాంగణంలో కలకలం రేపిన మహిళ ఆత్మహత్య యత్నం. పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకోబోయిన మహిళను అడ్డుకున్న సమీప ప్రజలు. అయిన వాళ్ళు ఆస్తిని కాజేస్తే కోర్టులో కేసులోనూ న్యాయవాది ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణ. ఆధునిక ఫార్మసీ రంగంలో ఏఐకు పెరుగుతున్న ప్రాధాన్యత. ఏఐ సాంకేతిక వినియోగంతో ఫార్మసీ విద్యార్థులకు మంచి అవకాశాలు. ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో ఫార్మా అన్వేషణ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్. శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారు. మండలి చైర్మన్ కు మాజీ సీఎంకు కుల మతాన్ని ఆపాదించారంటూ వైసీపీ ఎస్సీ సెల్ నిరసన. మంత్రి అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మ దగ్ధం చేసి మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసిన ఎస్సీ సెల్ నాయకులు. ఆధునిక ఫార్మసీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పాత్ర రోజురోజుకు పెరుగుతోందని ప్రొఫెసర్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ చెప్పారు. ఔషధాల పరిశోధన, రోగ నిర్ధారణ, ఔషధాల అభివృద్ధి వంటి అనేక రంగాల్లో ఏఐ సాంకేతికత వినియోగం ఫార్మసీ విద్యార్థులకు కొత్త అవకాశాలను తీసుకొస్తుందని చెప్పారు. స్థానిక పుర్రిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో మార్చి 6న జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఫార్మా అన్వేషణ నిర్వహించారు. భారతదేశంలో ఫార్మసీ విద్యకు పునాది వేసిన ప్రొఫెసర్ మహదేవ్లాల్ శ్రాఫ్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం కార్యక్రమాన్ని ఎంపవరింగ్ నెక్స్ట్ జనరేషన్ ఫార్మసిస్ట్స్, ఇన్నోవేషన్, ఇంటిగ్రిటీ అండ్ ఇన్స్పిరేషన్ అనే థీమ్తో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భవిష్యత్తు ఫార్మసిస్టులు ఆవిష్కరణాత్మక దృక్పథం, నైతిక విలువలు, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. కాలేజీ కరెస్పాండెంట్ సెక్రటరీ అన్నబత్తుని సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ అభినందనీయమని చెప్పారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ఫార్మసీ విద్యాభివృద్ధికి అపార సేవలు చేసిన ప్రొఫెసర్ మహాదేవ్లాల్ శ్రాఫ్ సేవలను స్మరించుకున్నారు. దేశంలో ఫార్మసీ విద్యను ప్రోత్సహించి ఫార్మసిస్టుల ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడుగా ఆయనను కొనియాడారు. ఫార్మా అన్వేషణ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు కొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయని తెలిపారు. కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ 1-2 ప్రోగ్రాం ఆఫీసర్లు కె కళ్యాణ్ చక్రవర్తి, జి నందగోపాలకృష్ణ, ఐపీఏ ఎస్ఎఫ్ఏఎస్ఎన్ చాప్టర్ మెంటర్ పి భార్గవి పర్యవేక్షించారు. ఫార్మసిస్టుల యొక్క ఆవశ్యకత ఏంటి అనేది 2020-21 2 సంవత్సరాల్లో 24/7 డాక్టర్లతో పాటుగా ఎంతో హార్డ్ వర్క్ చేశారు. చాలామందిని మన ఫార్మసీ ప్రొఫెషనల్స్ చాలామంది మనం కోల్పోయాం ఆ కోవిడ్ టైంలో కూడా. అయినా సరే ధైర్యంతో ఫార్మసీ స్టూడెంట్స్ ఎక్కువగా హాస్పిటల్స్లో డాక్టర్తో పాటు వాటితో పాటు మింగిలి హాస్పిటల్లో అన్ని హాస్పిటల్ అక్రాస్ ద కంట్రీ చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాగే బీఫార్మసీ స్టూడెంట్ ఫార్మసిస్టులుగా స్టోర్స్లో ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మెడిసిన్స్ ఫార్మసీలో చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రికాషన్స్ ఫాలో అవుతూ ఎంతో చక్కగా చేయడం జరిగింది. అప్పుడు చాలామందికి తెలియని వాడు ఫార్మసీ అంటే ఆ కోవిడ్ టైంలో ఇంకా బాగా తెలుసుకోవడం జరిగింది, ఆ అవేర్నెస్ అనేది. సో వీళ్ళందరూ కూడా మై డియర్ యంగ్ బడ్డింగ్ ఫార్మసిస్ట్, వీళ్ళందరూ కూడా ఒక గొప్ప వ్యక్తిని స్మరించుకుని ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఆ గొప్ప వ్యక్తి ఎంతో కాంట్రిబ్యూషన్ చేశారు. ఈ సంవత్సరం వచ్చిన థీమ్ మీద ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, కమింగ్ జనరేషన్కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అనేది తప్పనిసరిగా మీరందరూ విన్నప్పుడు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు రాబోయే 26-27 విద్యా సంవత్సరంలో బీఫార్మసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త సిలబస్లో ఒక 4 times వస్తుంది సబ్జెక్ట్ అది. సో కొత్త లేటెస్ట్ టెక్నాలజీ కమింగ్ డేస్లో ఎలా ఉంటుంది ప్రపంచము, 2030, 2040, 2050 వాట్ ఈజ్ ఇండియా అనేది ఏ మీద ఆధారపడింది. సో మనం అప్డేట్ అవ్వకపోతే ఇంకా అక్కడే ఉండిపోతాము. అప్డేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ప్రతినిత్యము పుస్తకాలే చదివే కాదు, పుస్తకాలతో పాటు చాలా తెలుసుకోవాలి.
ఇవన్నీ కూడా అవేర్నెస్ ఉంటే తప్ప మనం పైకి రాలేము జీవితంలో. ఇవన్నీ కూడా అందరూ అది అవుట్ గోయింగ్ బ్యాక్ సీనియర్స్ అవని ఫ్రెషర్స్ జూనియర్స్ అవని ఎవరైనా సరే తెలుసుకోవాల్సింది నాతో సహా ఇక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా కొత్తగా తెలుసుకోవాల్సిందే. రాబోయే రోజులకు అనుగుణంగా మనం డిజైన్ చేసుకుని ఉండాలి. సో ఇవన్నీ గురించి ఈరోజు ఆ థీమ్ మీద ఇక్కడికి మాట్లాడటానికి ఇచ్చేసిన షేక్ అబ్దుల్ రెహమాన్ గారికి మరొకసారి ఏఎస్ఎన్ ఫార్మసీ మేనేజ్మెంట్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఐపీఎస్ ఏఎస్ఎన్ చాప్టర్ అండ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ అందరికీ కూడా. End of this session, I will assure you that you will be knowing new things, right? You feel very proud and pride that. So compared to other college students, today I learned some important things which are really required for your future. Understand? Including teachers, faculty and students, both of them is going to be beneficial end of my session. Clear? Understood? Yeah. So coming to today's event, everybody knows that today is March 6th. Okay? We have gathered here for the occasion of Pharma Animation. So today is the birth of M.L. Sharaf sir, right? So he is the father of pharmacy. Yes, sir said already. So he has one of the eminent personality in our pharmacy profession. So we have to remember, recollect the eminent personalities in our pharmacy profession. Because of, so day by day we have to upgrade ourselves. We have to upgrade ourselves, and because of these type of eminent personalities, we will be showcasing our pharmacy profession. Right? We need to celebrate such eminent personalities, birthdays or any anniversaries like that. Then only all the students are gathering and teachers are gathering here and knowing some novel things. So that's why everybody should remember first point. Today is the birthday anniversary of the Professor M.L. Sharaf garu, right? And in this context, మా ఏపీ ఆధ్వర్యంలో 2026 ఉగాది సంబరాలను నిర్వహించనున్నట్టు మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడించారు. వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందజేస్తామని ప్రకటించారు. స్థానిక ఆలపాటి నగర్లోని మా ఏపీ ప్రధాన కార్యాలయాల్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడారు. శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరం 2026 ఉగాది సంబరాలను మా ఏపీ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సినిమా, టీవీ, నాటకం, సోషల్ మీడియా, క్రీడలు, షార్ట్ ఫిల్ములు, యూట్యూబ్, విద్య, వైద్యం, ఉద్యోగ, వ్యాపార, సాంఘిక సేవ, న్యాయ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులను ఉగాది పురస్కారాలతో సత్కరించనున్నట్టు తెలిపారు. ప్రత్యేకించి కరోనా సమయం నుండి నేటి వరకు అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు చేస్తున్న మానవతావాదులను మా ఏపీ ఉగాది సంబరాల్లో గౌరవిస్తామని దిలీప్ రాజా చెప్పారు. రానున్న తెలుగు నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలనే సదుద్దేశంతో మా ఏపీ ఉగాది పురస్కారాలను ప్రకటించడం అభినందనీయమని సినీ నటుడు వేమూరి విజయభాస్కర్ చెప్పారు. దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న ప్రముఖులకు మా ఏపీ ఉగాది పురస్కార గ్రహీతల ఎంపిక ప్రక్రియను మా ఏపీ కమిటీ ప్రారంభించిందని చెప్పారు. సమావేశంలో పెదరావూరు ఫిల్మ్ స్టూడియో మేనేజర్ పినపాటి సురేష్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ గాజులపల్లి రాముడు, పిఆర్ఓ మంచాల కిషోర్ బాబు పాల్గొన్నారు. ఈ ఛానల్ ద్వారా ఈ వార్త చూస్తున్న ప్రేక్షకులందరికీ అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షల్ని మా ఏపీ తరఫున తెలియజేస్తున్నాం. ఈ రానున్న నూతన సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో గడపాలని మా ఏపీ కోరుకుంటుంది. వై వీ హ్యావ్ అరేంజ్డ్ దిస్ ప్రెస్ మీట్ అంటే దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ రీజన్. మా ఏపీ ఉగాది పురస్కారాలను చాలా భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఉగాది మీన్స్ ఎవ్రీబడి నోస్ దట్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ అకేషన్. తెలుగు న్యూ ఇయర్ అంటారు కదా అందరూ. ఇట్ ఈస్ ఎ స్పెషల్ అకేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరి జీవితాల్లో ఈ నూతన సంవత్సరం రోజు బాగుండాలన్న కోరికతో ఉగాదిని అందరం
పులుపు తీపి అన్నిటితో ఉగాది పచ్చళ్ళు అందరం తింటాం. ఎవ్రీబడి నోస్. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. బట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈస్ మా ఏపీ ఈజ్ గోయింగ్ టు ఆర్గనైజ్ మా ఏపీ ఉగాది పురస్కార్ ఫెలిసిటేషన్స్ for those who are very competent enough persons from different fields. ఏ డిఫరెంట్ ఫీల్డ్స్ అంటే ఇప్పుడు సుమారు ఎవరెవరికి మా ఏపీ ఉగాది పురస్కారాలు ఇవ్వదలుచుకున్నామంటే సినిమా నుంచి, టీవీ నుంచి, నాటక రంగం నుంచి, సోషల్ మీడియా నుంచి, యూట్యూబ్ నుంచి, అట్లాగే షార్ట్ ఫిలిమ్స్ నుంచి, ఒక డాక్టరు, ఒక యాక్టరు, ఒక ఆఫీసరు, ఒక న్యాయవాది, ఇట్లా వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలు అందిస్తున్న వాళ్ళని అవర్ మా ఏపీ కమిటీ విల్ చూస్ దెమ్, విల్ సెలెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ దిస్ ఉగాది పురస్కారాస్. అండ్ దెన్ వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఒక విషయం మేము చెప్పాలి. ఏంటంటే అది కరోనా టైంలో ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐజ్. కరోనా టైంలో బంధువులే చనిపోయిన వాళ్ళ శవాల్ని తీసుకురావడానికి భయపడుతున్న తరుణంలో తెనాలిలో అలాంటి శవాలని ప్లస్ అనాథ శవాలను కూడా అంతిమ సంస్కారాలు చేసే గొప్ప మానవతావాదులు ఉన్నారు, మానవతామూర్తులు ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకించి మా ఏపీ ఉగాది పురస్కారాలు కూడా అందజేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే మా ఏపీ ఇది నాట్ ఓన్లీ లిమిటెడ్ అండ్ కమిటెడ్ ఫర్ సినిమా, because we are all human beings, we are all living in the society, so that we take a part in the social activities like Ugadi Puraskaras or some whatever it is. సమాజానికి పనికొచ్చే ఏదైనా కూడా అలాంటి కార్యక్రమాల్లో ముందుండటానికి మా ఏపీ ముందుంటుంది. ఎవ్రీబడి నోస్, మీ అందరికీ తెలుసు, ఇటీవలే ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చాలా భారీ స్థాయిలో చేస్తే ప్రభుత్వం గుర్తించి వారిని పిలిచి సత్కరించడం కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఉగాది పురస్కారాలను చాలా భారీ స్థాయిలో మేము చేయబోతున్నాం. దీనికి తప్పనిసరిగా మీ అందరి సహకారం. ఆ రోజు ఏ రోజు ఈ కార్యక్రమాన్ని తెనాల్లో ఆర్గనైజ్ చేస్తామో లెట్ యు నో, వీ విల్ ఇన్ఫార్మ్. ఎందుకంటే ఐ నీడ్ టు డిస్కస్ అబౌట్ దిస్ థింగ్ టు ద హానరబుల్ మినిస్టర్ మనోహర్ గారు. ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనతో డేట్ తీసుకున్నాక అప్పుడు మేము తేదీని ఖరారు చేసుకోవటం జరుగుతుంది. ఎనీవే వీ విల్ లెట్ యు నో ది డేట్ అండ్ టైమ్ ఆఫ్ ది ఈవెంట్ ఇన్ ద మీన్ వైల్. సో రానున్న రోజుల్లో మేము మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ప్రతిష్టాత్మకంగా తెనాలిలో ఉగాది పురస్కారాలు తెనాలి ఏపీ తరఫున చేయాలనేటువంటి సంకల్పించినందుకు దిలీప్ రాజాను అభినందిస్తున్నాను. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు అందరి సమిష్టి కృషితో విజయవంతమని కోరుకుంటున్నాను. శాసన మండలిలో ఈ నెల 4వ తేదీన టీడీపీ మంత్రి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం ఎస్సీ సెల్ తీవ్రంగా ఖండించింది. మంత్రి అచ్చెన్నాయుడును మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ఎస్సీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. శాసనమండలిలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించడానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్థానిక మున్సిపల్ మార్కెట్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్ నాయకులు కటివరపు దేవానంద్, అక్కిదాసు కిరణ్ కుమార్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని గౌరవించాల్సింది పోయి అతన్ని లక్ష్యంగా చేసుకుని కులం, మతం పేరుతో కూటమి నాయకులు మండలిలో వ్యవహరించిన తీరు చట్టసభల సంస్కృతికి విరుద్ధంగా ఉందన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజాస్వామ్యం స్ఫూర్తితో పనిచేస్తామని ప్రమాణం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు ఇతర ఎమ్మెల్సీలు మండలి సాక్షిగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మండలి చైర్మన్ మోషేను రాజు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు కులపరంగా, మతపరంగా విమర్శలు గుప్పించారని ఆరోపించారు. చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తికి కులమతాలను ఆపాదించడం దుర్మార్గమన్నారు. ఎస్సీ హిందూ వర్గానికి చెందిన మోషేన్ రాజు, నేను హిందువునే, మీరు నా కులం గురించి ఎందుకు మాట్లాడతారని కూడా నిలదీయాల్సి వచ్చిందన్నారు. దళిత వర్గానికి చెందిన మోషేన్ రాజుకు శాసనమండలి చైర్మన్ పదవినిచ్చి జగన్ గారు ఎంతో గౌరవించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మోషేన్ రాజును వివిధ రకాలుగా అవమానించారని తెలిపారు. ప్రోటోకాల్ విషయంలో తిరుపతిలో జరిగిన మహిళా పార్లమెంట్లో
ఏలూరు జిల్లాలో అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాల్లో శిలాఫలకాల్లో పేరు వేయలేదన్నారు. మోషన్ రాజు ఒక దళితుడనా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చైర్మన్ అయ్యారనా, అతన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ప్రశ్నించారు. రేపటి రోజున వీటన్నింటికీ కూటమి నాయకులు సమాధానం చెప్పాల్సిన రోజు తప్పకుండా వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉన్నం హనీష్, బండ్లమూడి నాని, పినపాటి రవికిరణ్, గొరికపూడి బాలరాజు, అత్తోట అమృతరాజు, తుల్లిమిల్లి సువర్ణబాబు, పిల్లి గంగాధర్, మండ్రు రాజు, నాలాది బుజ్జిబాబు, దర్శి రవితేజ, కాకి దేవసహాయం, సంకూరు అవినాషు, బడుగు కాటయ్య, వంపుగల్ల కృష్ణ, పల్లె రోహిత్, శామ్యూల్, హోసన్న తదితరులు పాల్గొన్నారు. గత బుధవారం మన శాసన మండలిలో జరిగినటువంటి తీరు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే శాసన మండలి చైర్మన్ గారైనటువంటి కొయ్య మోషన్ రాజు గారిని మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి తీరు చూస్తే అచ్చెన్నాయుడు గారు ఏమని మాట్లాడారంటే మోషన్ రాజు గారిని, నువ్వు క్రిస్టియన్వి, మీ నాయకుడు క్రిస్టియను అని పదే పదే ఆయన ఉచ్చరించడం జరిగింది. ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి కొయ్యే మోషన్ రాజు గారికి ఒక కులాన్ని, ఒక మతాన్ని అంటగట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఆ రోజుని శాసన మండలిలో బుధవారం జరిగిన రోజుని ఒక చీకటి రోజుగా కూడా మనం అభివర్ణించుకోవచ్చు. ప్రజాస్వామ్యమైన బద్ధంగా ఉన్నటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి మీద ఈ విధంగా అభాండాలు వేయటం, అతనిని మతపరంగా, కులపరంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే అచ్చెన్నాయుడు గారు మరో ఎమ్మెల్యే పదవిగా కానివ్వండి, మంత్రి పదవిగా కూడా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఓతు తీసుకుంటారు. ఆ ఓతు సమయంలో ఏమన్నా చెబుతారని వీళ్ళు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా అందరినీ సమానంగా చూస్తాం, నిబద్ధతతో పనిచేస్తాము, కుల మతాల రాగ విద్వేషాలకు అతీతంగా పనిచేస్తామంటారు. కానీ మీరు నిన్న చేసింది ఏమిటి? మీ మనస్సాక్షికి మీరే సమాధానం చెప్పుకునే రోజు ఒక రోజు వచ్చిద్ది. ఎందుకంటే ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా ఒక కులము, ఒక మతం అంటగడటం చాలా బాధాకరం అండి. ఎందుకంటే గతంలో కూడా మీరు మోషన్ రాజు గారి మీద అనేక రకాలుగా అవమానాలను చేశారు. అతని ప్రోటోకాల్ విషయంలో కూడా మీరు అతను పాటించలేడు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత వర్గానికి చెందినటువంటి కొయ్య మోషన్ రాజు గారిని అత్యున్నతమైన పదవి మండల చైర్మన్గా నియమించారు. అది మీకు కంటగింపుగా ఉందేమో. అతను కొయ్య మోషన్ రాజు గారు దళితుగా ఉండటం మీకు ఇష్టం లేదా? లేకపోతే గత ప్రభుత్వంలో ఆయన చైర్మన్ అయ్యాడనా? ఏమిటి అసలు మీ కడుపు మంట చెప్పండి. అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు క్రిస్టియన్ అన్నారు. అంటే అతను అప్పుడు కూడా చెప్పారు, నా మతం మానవత్వం అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. అంటే ఎందుకంటే ఒక 4 గది ఉన్నటువంటి గదిలో నేను బైబిల్ చదువుకుంటాను, అదేవిధంగా ఖురాన్ని, భగవద్గీతని, జైనులు, పారసీకులు ఉన్నటువంటి ప్రతి ఒక్క మతాన్ని కూడా నేను అభిమానిస్తాను, ఆరాధిస్తానని చెప్పారు. అంటే బైబిల్ చదివినంత మాత్రాన నేను క్రిస్టియన్ అయిపోరని కూడా గతంలో కూడా చెప్పారు. కాబట్టి మీరు గమనించండి, మీరు మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దండి. ఏదేమైనప్పటికీ కూడా మేము తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ తరఫున డిమాండ్ చేస్తున్నాం, అచ్చెన్నాయుడు గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. క్షమాపణ చెప్పటాలు, మాటలు వెనక్కి తీసుకోవడం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటిది కానివ్వండి, కొయ్య మోషన్ రెడ్డి గారు చేసిన చర్యలన్నింటినీ కూడా మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఒక దళిత ఎమ్మెల్సీ చైర్మన్ అవటం, అది కూడా ఆయన చైర్మన్ సీట్లో కూర్చుంటే వీళ్ళు ఆయన కింద కూర్చుంటానికి వాళ్ళకి నామూసిగా ఉండి కడుపు మంటతో మోషన్ రాజు గారిని అవమానించడం జరిగింది. మాట్లాడితే క్రిస్టియన్ అని అంటున్నారు. అసలు క్రిస్టియన్ అంటే ఏంటి సార్? అని తప్ప, అది క్రిస్టియన్ మాత్రం తప్పేం కాదు కదా. మీరు ఎలక్షన్ అప్పుడు వచ్చి క్రిస్టియన్ ఓట్లు అడుక్కుంటున్నారు కదా. ఈ క్రిస్టియన్ మతంలోకి ఎందుకు వెళ్ళారు? మేము మా దళిత జాతి, మేము మూలవాసం ఈ దేశానికి, మేమే అన్ని దేవతల్ని, దేవుళ్ళు పూజించిన వాళ్ళం. మమ్మల్ని గుళ్ళోకి రానియలేదు మీరు, బళ్ళోకి రానియలేదు మీరు. ఏంటి మా ముట్టికి తాటాకు కట్టారు, మా మూతికి ముంత కట్టారు. మమ్మల్ని ఊళ్ళోకి రానియలేదు, బళ్ళలోకి రానియలేదు, దేంట్లో రానియలేదు. దేవుణ్ణి దర్శించుకోవాలంటేనే మమ్మల్ని 3 మైళ్ళకు దూరంలో ఉంచేవాళ్ళు. అట్లాంటి టైంలో మాకు ఒక దేవుడు కనిపించాడు, మమ్మల్ని ఆప్యాయతకు పిలిచారు, మమ్మల్ని క్రిస్టియన్ మతం తీసుకుంది, మాకు చదువు చెప్పించింది, మాకు జ్ఞానం నేర్పింది. తప్ప అది మీ హోమ్ మినిస్టర్ గారే చెప్పారు కదండి, నా బ్యాగ్లో ఎప్పుడు బైబిల్ ఉంటుందనని. మరి ఆమె తప్పు కాదా?
అసలు అదేం మాట్లాడండి బాబు. ఆ పెద్ద మనుషులు ఎమ్మెల్సీలు అంటేనే పెద్ద మనుషులు సభ అంటారు. ఆ సభలో చిన్నపిల్లలు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు, జనం విసరించుకుంటున్నారు. అచ్చెన్నాయుడు గారు ఇప్పటికైనా సరే మీరు మాటలో నోరు దగ్గర పెట్టుకుని పద్ధతిగా మాట్లాడండి. మా దళిత చైర్మన్ని మీరు అవమానించినందుకు తక్షణం మీరు రాజీనామా చేయాలని చెప్పి. మొన్న బుధవారం జరిగిన శాసనమండలి సభా సమావేశంలో ఒక దళిత చైర్మన్ అయినటువంటి కొయ్య మోషన్ రాజు గారిని ఒక శాసనమండలి అచ్చెన్నాయుడు గారు మంత్రివర్యులు దూషించడం, కులం మత ప్రస్తావన తెచ్చి దూషించడం చాలా బాధాకరం. ఒక చైర్మన్ గారికే అంత దూషించడం జరుగుతుందంటే మామూలుగా బయట తిరిగే ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి చైర్మన్గా ఉన్నటువంటి ఆయనకే అలా జరిగితే పేదల పరిస్థితి, మరి మా దళితుల పరిస్థితి ఎలా ఉందో, ఎంత నీచంగా ఉందో పరిస్థితి గవర్నమెంట్కి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్రజలు కంపల్సరీ బుద్ధి చెప్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే అలా సభా సమావేశంలో జరిగినటువంటి ఆ తప్పుని తెనాలి కొత్తపేటలోని కోర్టు ప్రాంగణం వద్ద పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. స్థానికులు మహిళలను అడ్డుకొని ఆమెను 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తెనాలి ఐతానగర్కు చెందిన మండ్రు కమలమ్మ తెనాలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. తన అక్క కొడుకు కట్టుపల్లి సుమన్ తన తల్లి ఆస్తిని అన్యాయంగా స్వాధీనం చేసుకున్నాడని, కొన్ని సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగటం లేదంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మండ్రు కమలమ్మ చెప్పారు. తన తరపు కేసు వాదిస్తున్న న్యాయవాది రాజారత్నం కేసు వివరాలు చెప్పకపోవటం, ఇంటి దస్తావేజులు తన వద్ద పెట్టుకుని ఇవ్వటం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డానని, గత 15 ఏళ్లుగా తన తల్లితో కలిసి కోర్టు చుట్టూ తిరుగుతున్నానని, కేసు ఒక కొలిక్కి రాలేదని, ఆస్తి కాజేసిన తన అక్క కొడుకు సుమన్ ఇంతవరకు ఒక్కసారి కూడా కోర్టుకి రాలేదని, ఇన్నేళ్లుగా నేను నా తల్లి కోర్టుల చుట్టూ తిరిగి విసిగిపోయామని ఆమె వాపోయింది. ఆస్తి పోయిందన్న మనోవేదంతో తన తల్లి గత సంవత్సరం ఇదే రోజున మరణించిందని, తనకు కూడా జీవితం మీద విసుగు చెంది ఆత్మహత్యకు పాల్పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. పోయిన సంవత్సరమే చనిపోయింది, కేసు వేసిందయ్యా. కట్టుపల్లి సుమన్ అనే అతను మా అమ్మమ్మ మోసం చేసి రాయించుకున్నాడు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా కోర్టుకు హాజరుపడలేదు. రాపించుకుని పెళ్లి చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయి ఉన్నాడయ్యా. కానీ మా అమ్మగారిని మాత్రం రాజారత్నం గారు కేసుకు తిప్పుతానే ఉన్నాడయ్యా. తిరిగి తిరిగి మా అమ్మతో పాటు నేను నా భర్త తిరిగేవాళ్ళమయ్యా. కానీ న్యాయం అనేది జరగలేదయ్యా. నిన్న కూడా 2000 ఇస్తే కేసు నీ పేరు ఎక్కిస్తానని చెప్పాడయ్యా రాజారత్నం, కనపర్తి రాజారత్నం. మా అమ్మని ఏడ్చి ఏడ్చి అయ్యా నా కాగితాలు అని ఎంతో అడిగింది, అయినా ఇవ్వలేదు. ఆయన చుట్టూ తిప్పించుకుని మరి కేసు సంగతి ఏందని మమ్మల్ని మోసం చేస్తానే ఉన్నాడు. సముద్రాల కన్నా అని ఉన్నాడయ్యా. పేపర్కి ఇచ్చానని 3500 తీసుకున్నాడు రాజారత్నం. తీసుకుని కొద్దిగా మీటర్, ఆ మీటర్ కూడా నా దగ్గరే ఉందయ్యా. మరి ఇన్నిసార్లు అయినా అతను ఎందుకు రాలేదు, అవసరపడలేదు, మాకు ఎందుకు న్యాయం జరగలేదని నేను అడిగానయ్యా. అడిగితే ఇది సివిల్ కేసు ఇంకా పట్టిద్దంటే కొంతమంది లాయర్లు అన్నారు, మామూలుగా అయితే 6 నెలల్లో తేలాలి, ఇది మీకు ఎందుకని ఇన్ని సంవత్సరాలు పట్టిందని హేళనగా మాట్లాడారు. 16-17 సంవత్సరాలు అవుతుందయ్యా మా కేసు. మరి ఉండాది లేనిది తెలీదు మాకు. మరి మేమేం చేయాలో నాకు తెలియట్లే. పోరాడి పోరాడి నా తల్లి పోయిన సంవత్సరం మాటనిచ్చింది మైండ్ స్ట్రోక్ వచ్చి. కానీ ఆమెకు మెల్ల మరి దేవుడు న్యాయం చేస్తాడని నేను కూడా సంవత్సరం నుండి వేచి తిరిగా. నేను కూడా తిరిగా. పోయిన నెలలో 12వ తారీఖు వాయిదా అన్నాడు. 12వ తారీఖున వచ్చా. 26వ తారీఖు వాయిదా అన్నాడు, వచ్చా. మళ్ళీ ఈ నెల 25కి అన్నాడు. ఇక నేను తిరగలేను, నేను మున్సిపాలిటీ పని చేసుకుంటా. నా తల్లి చనిపోయింది. నా తల్లి చనిపోయిన రోజే నేను కూడా చనిపోవాలని ఆత్మహత్యకి పాల్పడ్డానయ్యా. ఏమని పెట్టారంటే మా అక్కయ్య గారి అబ్బాయి దొంగతనంగా మా అమ్మ స్థలం రాసుకున్నాడు, దాని మీద పెట్టామయ్యా కేసు. అతడు ఏనాడు హాజరుపడలేదు. కానీ వాడే నాదంతా ఇల్లు నాకు పేరుని రాసిందని వచ్చి తాళాలేసి సంవత్సరం మట్టి మా అమ్మగారి చనిపోవటంలో ఇంట్లో తరబడ్డాడు. కట్టుపల్లి సుమనం మా అక్కయ్య గారు చిన్న కొడుకు. సంవత్సరం నుండి అయ్యా ఇదేంటి పరిస్థితి అంటే నీకు దిక్కుండా కాడ చెప్పుకన్నారు. నా దిక్కు అయితే నేను ఇన్నాళ్ళ మట్టి కోర్సు తిరుగుతున్నాను కదా, నీ శాతనని చేసుకుంటే అయ్యా నేను మరి ఇట్ట అన్నాడంటే వాడదేముంది అట చేస్తాను ఇట చేస్తాను అని సవాళ్ళు కొట్టాడు. మార్చుకోవటానికి మా స్టాంపులు ఇవ్వలేదు కయ్యా.
మా అమ్మగారి స్టాంపులు చల్లాపల్లి సంతోషం గారి స్టాంపులు ఆయన దగ్గరే ఉండే. రాజారత్నం గారు ఇవ్వలేదు. అడిగి మా అమ్మ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేది. లాస్ట్కి కాలేజీ రోడ్డుకి వెళ్ళాడు మా అమ్మగారు. మామూలుగా నీ కొడుకు నన్ను చెప్పి మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు నీ తమ్ముడిని అని. మా అమ్మగారు చనిపోయి ఉంటే ఎంత మోసం చేశాడు అది నాకే తెలుసు. మా అమ్మగారు చనిపోగానే 6,000 ఇచ్చానయ్యా. మళ్ళీ రాత్రి 2,000 అడిగారు. 3 రోజులు మట్టి ఫోన్ చేస్తున్నాడు. ఆయనకు అవసరమైతే ఫోన్ చేస్తాడు, లేకుంటే మన ఫోన్ తీడు. నేనైతే ఆగనయ్యా. న్యాయం జరిగిందా నేను మామూలుగా మా అమ్మకి నివాళులు అర్పించుకుంటా. మా అమ్మ ఆత్మకు శాంతి కలిగించండి, లేకుంటే ఇదే ఆగిపోయిందే రిపీట్ అయిద్దయ్యా. ఎందుకంటే కనీసం చెంచా మంచిళ్ళు పోయినోడు ఆక్రమించుకున్నాడు. నా తల్లి ఆత్మకు శాంతి ఉండదయ్యా. వాడి మీద పోరాడి మా అక్కయ్య గారి అబ్బాయి లాయర్లను కొంటాను, వాళ్ళని కొంటాను, వీళ్ళని కొంటాను కోర్టుకి పొడిగెత్తాడయ్యా. బెంగళూరులో అయ్యా స్థలం ఎక్కడైతే మా అమ్మగారిది, మా అమ్మమ్మ గారు రాసింది సెంటున్నారా. దాంట్లోనే మా అమ్మ గొడ్డ అమ్ముకుని మా నాన్నగారు రిక్షా బండి వేసేవాడు. అయితే నాకు అంబేద్కర్ రోడ్డు అయ్యా. ఈరోజు నేను వర్క్ చేసి వచ్చానయ్యా. నా తల్లి మామూలుగా ఇక్కడ సంవత్సరం చేస్తున్నారు. ఏం చేసేదయ్యా నా తల్లి ఆత్మకు శాంతి కలగాలని నేను లాయర్కి ఫోన్ చేశాడు నా మనవడు. ఆన్సర్ చెయ్యంగా వస్తున్నానన్నాడు. వస్తున్నానంటే ఎవరు కూడా నన్ను ఆలకించిన వాళ్ళు లేరు. మరి లాయరే కదా ఆలకించాలి, కానీ సమాధానం లేదు. ఇక ఈ బతికే కంటే చచ్చిపోవటం మేలని పెట్రోల్ పోసుకున్నానయ్యా, తగలబెట్టుకుందామని. ఇక అది పట్టణానికి చెందిన శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో రూరల్ మండలం నందివెలుగులో గత వారం రోజులుగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను సంబంధిత మహిళలకు అందజేశారు. ఏపీ పైలట్ కమ్యూనిటీ హెల్త్ ప్రాజెక్టులో భాగంగా స్థానిక D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ సహా వివిధ రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తూ మందులను కూడా అందజేస్తున్నారు. ఈ క్రమంలో సొసైటీ దత్తత తీసుకున్న నందివెలుగు గ్రామంలోని కళ్యాణ మండపంలో గత వారం రోజులుగా మహిళల వ్యాధులకు సంబంధించిన మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వ్యాధుల నిర్ధారణకు అవసరమైన రక్త పరీక్షలు, స్క్రీనింగు, అల్ట్రాసౌండ్ పరీక్షలను D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారదా చేశారు. మొత్తం 188 మంది మహిళలకు పూర్తి స్థాయిలో పరీక్షలు చేయగా 38 మందికి కొత్తగా వ్యాధులున్నట్టు గుర్తించారు. ఆయా పరీక్షల నివేదికలను శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సర్పంచ్ దూలిపాల్ల పవన్ కుమార్, కార్యదర్శి హేమకుమారి చేతుల మీదుగా వాటిని రోగులకు అందజేశారు. సొసైటీ తరపున డాక్టర్ డి శారద రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. 30 to 35 డిజార్డర్స్ పర్సంటేజ్ బయటపడి ఎనీమియాతో కలిపి. అంటే మీరు అందరూ ఆరోగ్యవంతులే నా దగ్గరికి వచ్చారా, లేకపోతే మీకు ఏదైనా జబ్బులుండి వచ్చారా? ఇక్కడ విశేషం ఏంటంటే ఆరోగ్యకరంగా ఉన్నవాళ్ళు వచ్చి వాళ్ళ లోపల ఉన్న వాటిని రాబోయే వాటిని నివారించుకున్నారు. ఇదే ప్రివెంటివ్ మెడికల్ కేర్ అంటాం. అర్థమైందా? దీనికి మనం హాస్పిటల్కి వెళ్ళి చేయించుకునేది. అలాగే మీకు ఇంకొక తేడా ఏం చెప్తానంటే, ఏ క్యాంప్ అయినా వచ్చేసి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ జరుపుకుని వెళ్ళిపోతారు. మేము అలా కాకుండా ఒక వారం రోజులు ప్రతిరోజు కూడా వచ్చి పొద్దున్నే బ్లడ్ టెస్ట్ చేసాము, మధ్యాహ్నం నుంచి పరీక్షలు చేసాము. నిన్నంతా నేను కూర్చుని దాదాపు 120 మందిని ప్రతి ఒక్కళ్ళని అడిగాను, మీకు ఇది ఉందా అది ఉందా అని రాసుకుని ఆ లిస్ట్ ప్రకారం మళ్ళీ మందులు కూడా తీసుకొచ్చాం. దీన్ని డోర్ టు డెస్టినేషన్ అంటారు. అంటే మిమ్మల్ని చేయబట్టుకుని వదలకుండా తుదిదాకా కూడా మేమన్నీ నివారణ కాదు మందులు కూడా మీకు ఇస్తున్నాం. ఇది కాకుండా ఇంకొకటి మీకు నేనేమి ఇచ్చాను ఎక్స్ట్రా చెప్పండి. మీ చేతిలో ఉన్న కార్డ్స్ ప్రతి ఒక్కరికి కూడా నా హాస్పిటల్లో ఏమని చెప్తున్నాను, ఉచిత వైద్య సేవలు, మీకు స్కానింగ్ కానీ నా ఫీజు కానీ ఏమీ ఉండదు అని ఆ భరోసా కూడా మీకు ఇచ్చాను. వీటన్నిటితో పాటు ఇంకా మీకు ఏం చెప్పానమ్మా, మార్నింగ్ మీకు టిఫిన్ ప్లేట్ అనేదాన్ని, మీల్ ప్లేట్ అనేదాన్ని మీకు చెప్పి, ఇంకా ఏంటి గట్టిగా చెప్పండి, కనీసం గిన్నె ఇచ్చారైనా చెప్పండి. మీరందరూ మామూలుగా అయితే నేను మేడంకి వచ్చి చెప్పినప్పుడైతే 3000 అబోవ్ లేడీస్ ఉన్నారండి. 3000 అంటే మ్యాక్సిమం ఒక 20% అన్నా వస్తారనుకున్నాము. కానీ ఏంటంటే నేను వేరే పని మీద బయటకు వెళ్ళి తర్వాత కనుక్కుంటే ఒక 200 బిలోనే ఉన్నట్టు, 188 పేషెంట్సే వచ్చారు. ఇట్లా ఏంటంటే క్యాంప్ పెట్టినప్పుడు ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి ఏ గుంటూరు విజయవాడ వెళ్ళి మీ టైం వృధా చేసుకునే బదులు ఇట్లాంటి క్యాంపు
మన ఊర్లోనే జరిగి మీకు టైం సేవ్ అవుతుంది, అలానే డబ్బు కూడా ఆదా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ చూపించుకోవట్లేదంటే అవగాహన సరిగా లేకపోతే ఏమన్నా అనుకుంటారు, ఏమీ అనుకోరమ్మా. ఇవాళ క్యాన్సర్ అనేది ఎట్లా అయిపోయిందంటే మనం ఈ ప్రతిదీ ప్లాస్టిక్ని నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనకి 2037 నాటికో ఏమో 100కి 25 to 30% క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మన జీవన విధానం కూడా కొంచెం అందరూ కూడా మార్చుకుంటూ ఉండాలి. టీ కప్పులు కానీ మళ్ళీ మనం టిఫిన్ ఇది తీసుకొని వస్తాం, దానికి ఏమో ఒక భారత రాజ్యాంగం మహిళలకు అనేక హక్కులు కల్పించిందని, వాటిని సద్వినియోగం చేసుకుని మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని న్యాయవాది మద్దుర్తి స్వాతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయవాది మద్దుర్తి స్వాతి మాట్లాడుతూ మహిళల హక్కులపై అందరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఆయా హక్కులను విద్యార్థులకు వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ శాంతకుమారి మాట్లాడుతూ మహిళలు విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్య ద్వారా సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. ఉమెన్స్ సెల్ కన్వీనర్ డాక్టర్ చిలువూరి సరోజిని మాట్లాడుతూ మహిళలు గతంలో వంటింటికే పరిమితమయ్యేవారని గుర్తు చేశారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించడం శుభ పరిణామమన్నారు. అనంతరం వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కార్యదర్శి సింధు, కమిటీ సభ్యులు యోజిత, ఎస్తేరు, శ్రవంతి, పలువురు అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. The world will be enhancing in all patterns of that is enhancing in each and every field. So without women there is no enhancement, because you know very well the birth of the individual starts and development of the individual will be going on, and then sustaining of the individual. Education is a right. So every child, every girl child in Pakistan should study. That was her desire. So for that she fought. But the people, those who were there, even authority or whoever it is, they were not very much interested to educate the girls. But she said, no, I want every girl in my country should be educated. So amala fight chesi, she is the youngest recipient of Nobel Prize in the year 2014. Nobel Prizes వచ్చేది 80 సంవత్సరాలకి 90 సంవత్సరాలకి చాలా వర్క్ చేశారు వస్తాయి మామూలుగా. మొదటిసారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది when she was in 79 or 78 years old. But Malala got Nobel Prize when she was in her 20s. అంటే మీ ఏజ్. సో మీ ఏజ్లో కూడా పాసిబుల్ అయ్యింది నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవడానికి. అంటే God has given to women only little less in physical strength, but we are more in our intellectual strength, in our spiritual strength, in our emotional strength. So God has blessed ఒక మెట్టు ఎక్కువగా మనల్ని ఆశీర్వదించారన్నమాట women. So as we are celebrating or recollecting the International Women's Day, so as all of your women sitting here, each one of us, so I just want to tell you one thing I always tell, today also I tell, believe in yourself. Anti-ragging committees ఉంటాయి, squad monitors ఉంటారు. So immediate action తీసుకుంటారు. In case if they did not find any one person, collective punishment అనేది ఇస్తారు. ఇది వచ్చినప్పటికీ కాలేజ్లో జరిగితే విషయం నేను చెప్తున్నాను. కాలేజ్ బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా సరే ఆడపిల్లల వరకు మీకు ఏదైనా అబ్యూస్ జరిగితే, దట్ మీన్స్ అసల్ట్ కానీ అవుట్రేజింగ్ మోడెస్టీ ఏదైనా సరే, ఏదైనా మీ గురించి పిచ్చిగా మాట్లాడడం, తప్పుగా ప్రవర్తించడం, అలాంటివి వాటన్నిటికీ సంబంధించి ఐపీసీలోనూ నా ప్రజెంట్ బిఎన్ఎస్ కింద కన్వర్ట్ అయింది. వీటన్నిటి కింద కూడా ప్రత్యేకమైన చట్టాలు తెచ్చున్నారు. నెక్స్ట్ ఇది ఒకటే కాకుండా ఇప్పుడు కొత్తగా కొన్ని సెక్షన్స్ యాడ్ చేశారు. వైరిజం అని, స్టాకింగ్ అని అదర్ వైరిజం మీన్స్ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం, మీ ప్రైవేట్గా ఉన్నప్పుడు
మీతో కాంటాక్ట్ చేయడానికి, మీకు మెయిల్స్ చేయడానికి, మీకు ఏదైనా వాట్సాప్ చేయడానికి, ఇలాంటి ట్రై చేయడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా వైరిజము, స్టాకింగ్ ఇలాంటి వాటి కిందకి వస్తాయన్నమాట. వీటన్నిటికీ కూడా సపరేట్ పనిష్మెంట్స్ ఉంటాయి. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వీటి వల్ల, ఇలాంటి వాటి వల్ల మీరు త్రూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. మీకు అవైలబిలిటీ ఉంటాయి కొన్ని. దోమలు గుడ్లు పెట్టే ప్రదేశాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్టయితే దోమ పుట్టుకను ఆపవచ్చునని, తద్వారా దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోధకాలు, మెదడువాపు వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయనం అన్నారు. కొల్లిపరలో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయనం తనిఖీ చేశారు. స్థానిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ గంటా నేహారెడ్డి సిబ్బందితో కలిసి శుక్రవారం ఆయన కొల్లిపర మాయాబజార్, హోలీ క్రాస్ హైస్కూల్ ప్రాంతం పల్లెల్లో దోమల నివారణపై ర్యాలీ నిర్వహించారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై నినాదాలు చేశారు. అక్కడి ఇళ్లను సందర్శించి దోమలు గుడ్లు పెట్టేందుకు అవకాశం ఉన్న మూలాలను పరిశీలించి తొలగింపజేశారు. జీవించి ఉన్న లార్వాలను చూపుతూ అవగాహన కల్పించారు. మురుగు కాల్వల్లో స్థానిక పంచాయతీ సిబ్బందితో దోమల మందును పిచికారీ చేయించారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయనం దోమల ఉత్పత్తి, వాటి నివారణ చర్యలను వివరించారు. ఇంటి లోపల బయట నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు. వైద్యాధికారిని డాక్టర్ స్నేహారెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడేవారు మున్నంగి, కొల్లిపర ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించి ఉచిత పరీక్షలు చేయించుకొని అవసరమైన మందులను పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో తెనాలి సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, ఇన్ఛార్జ్ సబ్ యూనిట్ అధికారి అందే బాలచంద్రమౌళి, తెనాలిపట్న సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, గుంటూరు సబ్ యూనిట్ అధికారి సూదా శివగణేషు, మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తరణ అధికారి తుమ్మా నాగరాజు, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎం వేము లక్ష్మి, హెల్త్ అసిస్టెంట్స్ గంగవరపు శ్రీనివాసరావు, కిరణ్ మోడి, ఆశా కార్యకర్తలు జయప్రద, భవానీ, మల్లేశ్వరి, సుబ్బులు, జ్యోతి పాల్గొన్నారు. మనకి ప్రతి శుక్రవారం కూడా డ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ డ్రైడే ఫ్రైడేలో మనకి దోమల యొక్క నివారణ ప్రజలకి అవగాహన కల్పించే నిమిత్తం మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఈ దోమల్లో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి. అది గుడ్డు, లార్వా, ప్యూపా, ఇమాగో దశ. ఈ 4 దశలు కూడా, ఈ 4 దశల్లో మనకి 3 దశలు కంపల్సరీ నీటిలోనే ఉంటాయి. అవి ఏంటి? గుడ్డు, లార్వా, ప్యూపా. ఈ 3 దశల్ని ఉన్నప్పుడు మనకి నీరు నిల్వ ఏదైతే ఉందో అది వారానికి ఒక రోజు ఈరోజు డెంగ్యూ నివారణ, మలేరియా నివారణ కోసం ర్యాలీ చేయడం జరిగింది. మెయిన్గా 3 రోజుల కంటే ఎక్కువ జ్వరాలు, వాంతులు, విరోచనాలు ఉంటే మా దగ్గరికి వచ్చి డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్ చేసి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గరికి గవర్నమెంట్ హాస్పిటల్కే వచ్చి దాని తగ్గట్టుగా టెస్ట్ చేసుకొని మెడిసిన్స్ తీసుకోండి. 8వ జన ఔషధి దివస్ను పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. జనరిక్ మందులపై అవగాహన ప్రదర్శన నిర్వహించారు. పట్టణ ప్రకాశం రోడ్లోని శ్రీ లక్ష్మీ కాంప్లెక్స్ ఎదురుగా గల ఎడ్ల గంగాధర్రావు మున్సిపల్ కాంప్లెక్స్లోని ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి జనరిక్ మందుల షాప్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. 8వ జన ఔషధి దివస్ సందర్భంగా జరిపిన ప్రదర్శనను ఏపీ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ దివ్వెల మధుబాబు జెండా ఊపి ప్రారంభించారు. సామాజిక సేవకులు తన్నీరు శివశంకర్, సామాజిక కార్యకర్త దివ్వెల వెంకయ్య, పెద్దిశెట్టి గంగయ్య, ముద్దాభక్తుని సాంబశివరావు, ప్రధానమంత్రి జనరిక్ షాప్ ప్రొపరేటర్ దివ్వెల ఏడుకొండలు, దివ్వెల పద్మావతి, బొల్లిముంత అంకమ్మరావు, ఫార్మాసిస్టు కొత్త నాగజ్యోతి, మల్లేశ్వరరావు, నోడల్ అధికారులు హరికృష్ణ, రాజేష్, జనరిక్ షాప్ సిబ్బంది, గుప్తా ఫార్మసీ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన కొనసాగించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోర్టుల ప్రాంగణంలో కలకలం రేపిన మహిళ ఆత్మహత్య యత్నం. పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకోబోయిన మహిళను అడ్డుకున్న సమీప ప్రజలు. అయిన వాళ్ళు ఆస్తిని కాజేస్తే కోర్టులో కేసులోనూ న్యాయవాది ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణ. ఆధునిక ఫార్మసీ రంగంలో ఏఐకు పెరుగుతున్న ప్రాధాన్యత. ఏఐ సాంకేతిక వినియోగంతో ఫార్మసీ విద్యార్థులకు మంచి అవకాశాలు. ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో ఫార్మా అన్వేషణ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్. శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారు.
మండలి చైర్మన్కు మాజీ సీఎంకు కుల మతాన్ని ఆపాదించారంటూ వైసీపీ ఎస్సీ సెల్ నిరసన. మంత్రి అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మ దగ్ధం చేసి మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసిన ఎస్సీ సెల్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.